అలా వాళ్ళిద్దరి పైన ఆ సినిమాతోనే స్టార్ట్ అయింది హీరో హీరోయిన్లుగా. ఆ సినిమా ఒక మంచి కథా చిత్రం. అప్పట్లో సూపర్ డూపర్ హిట్ కాకపోయినా కూడా ఆ పాటలు కానీ ఆ కథ కానీ ఆ రోజుల్లో చాలామంది ఆకట్టుకుంది. అక్కడి నుంచి వాళ్ళ పైన కనుక మొదలు పెడితే దాదాపు చంద్రవంశ సినిమా వరకు కూడా 45 సినిమాల్లో వాళ్ళు నటించారు. అసలు ఫస్ట్ వచ్చేటప్పటికి ఈ కాంబినేషన్ హిట్ అవుతుందా లేదా అని ఒక డౌట్ కూడా పరిశ్రమలో ఏర్పడింది. ఎందుకంటే రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ పెద్ద సినిమా సక్సెస్ అవ్వలా. కానీ అప్పటికి జయప్రద ఎన్టీ రామారావుతో మంచి బ్లాస్టిక్స్ ఇచ్చేసింది. ఓ పక్కన అడవిరాముడు సినిమా తీసుకున్నా, ఓ పక్కన యమగోళ సినిమా తీసుకున్నా ఆడు ప్రపంచం కొనసాగుతోంది. అదే టైంలో కేఎస్ఆర్ దాస్ వాళ్ళ జంటకి ఒక మంచి ఊపి తీసుకొచ్చారు. దొంగలకి దొంగల వేట ఇలాంటి సినిమాలు ఎప్పుడైతే క్రైమ్ సినిమాలు స్టార్ట్ అయ్యాయో అప్పుడు కృష్ణ జయప్రదకి సినిమా ఇండస్ట్రీలో ఒక క్రేజ్ వచ్చింది. ఒక క్రైమ్ సినిమా తీసుకున్నా, ఒక హర్రర్ సినిమా తీసుకున్నా, ఒక కుటుంబ కథా చిత్రం తీసుకున్నా, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా వీళ్ళు బాగుంటారు అని చెప్పేసి ఒక ముద్ర పడిపోయింది.